హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్. ఈరోజు నేను టమాటా నీరు చట్నీ అని చేస్తున్నానండి. దాంట్లో దానికి కొంచెం ఆయిల్ వేసుకొని 10-12 ఎండుమిర్చి అది తొడాలు తీసుకొని వేయించుకుందామండి. దానికి మనం 2 పెద్ద ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకుందాము. అవి వేగిన తర్వాత టమాటాలు అవి కూడా వేసుకుందాం. నేను ఉప్పు వేస్తానండి, ఎందుకంటే ముందు వేగిపోతాయి, ఎంత తొందరగా ఉప్పు వేస్తాను. అవి వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసేయండి, కొంచెం తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేయండి. టమాటాలు ఒక 3 వేసానండి నేను. అవి కొంచెం చింతపండు వేసి మగ్గించండి. మగ్గితే సరిపోతుంది, ఇంకంతే, ఎక్కువ అవసరం లేదు. ఒక వారం ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. దోశల్లోకి, ఇడ్లీలోకి పద్దాకా మనం బీరకాయ చట్నీలు, పల్లీ చట్నీలే కాకుండా భలే ఉంటుంది. కొంచెం నూనె వేసుకొని పోపు వేసుకొని, పోపు గింజలు, ఎండుమిర్చి వేసుకొని, కరివేపాకు వేసుకొని ఈ మిక్సీ పట్టుకున్నది కాస్త దాంట్లో పోసుకోవటం. మళ్ళీ కాసిన నీళ్ళు పోసి పోయండి. కొంచెం నీరు చట్నీగా కొంచెం ఉడికించండి. ఉడికిచ్చిన కొంచెం తీసి వేరే బౌల్లో తీసుకొని, కొంచెం నీళ్ళుగానే ఉండాలి. రాయలసీమకి వెళ్ళి ఎక్కువ చేస్తారండి హోటళ్ళల్లో బయట. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్క దాంట్లో బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి, తెలుస్తుంది మీకు. సరిపడా ఉప్పు అది సరిపోలేదు నేను వేసింది, అందుకనే వేసాను. మళ్ళీ ఒక్క పొంగు రానిచ్చి అమ్మటే బంద్ చేయటం, ఎక్కువసేపు ఉండకూడదు, మళ్ళీ నీళ్ళగా ఉండకూడదు. 2 ఇడ్లీలు, 1 దోశ పెట్టానండి. వేసుకుంటున్నాను చట్నీ. భలే ఉంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. పల్లీ చట్నీ కూడా పెట్టుకుందాం పక్కన. కొద్దిగా పల్లీ చట్నీ కూడా పెట్టాను, గట్టి పల్లీ చట్నీ పెట్టానండి. నీరు చట్నీ రెడీ అయింది. ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ చేస్తున్నారు, అస్సలు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటుంది. నేను చెప్పడం కాదు కానీ ఒకసారి నా స్టైల్లో చేసి చూడండి, మీరే అంటారు చాలా బాగుందమ్మా అని. అంతా తడుపుకొని తినొచ్చండి. బాయ్ అండి, సూపర్.